భారతదేశ వ్యాప్తంగా 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు, బిఎస్ఎన్ఎల్ బ్యాంక్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, అన్ని రంగాల సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా దేశవ్యాప్త సమ్మెకి పిలిపెట్టడం జరిగింది. ఈరోజు కనీసం 30 కోట్ల మంది కార్మికులు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెలో ఉన్నారు. బ్యాంకులు కూడా బంద్ అయినాయి. మా డిమాండ్ ఒకటే, కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపై ఏకకాలంలో అనేక పేర్లతోని దాడి చేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు. దాన్ని దేశంలో ఉన్న కార్మిక సంఘాలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సంఘ హక్కులు, సమ్మె హక్కులు, కనీస వేతనాల హక్కులు, దాంతోపాటు సంక్షేమ హక్కులన్నింటినీ కలంపోటుతో వాళ్ళు నరేంద్ర మోడీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల మీద దాడి చేస్తున్నాడు. ఇక్కడ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెను తలపెట్టారు. ఇండియాలో ఉన్న సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన కాల్ ప్రకారంగా బ్యాంకుల్లో ఉన్న ఏఐబిఏ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది సమ్మెకు పిలుపునియడం జరిగింది. ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం లేబర్ కోడ్లు రద్దు చేయడం. దీనికి ఈ లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ చేయడం వల్ల కార్మిక, కర్షక అందరూ కాకుండా పలు రకాల వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మేము ఈరోజు ఖమ్మంలో పెద్ద ర్యాలీగా ఏర్పడి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక దగ్గర జమ అయ్యి ఈరోజు ఈ సమ్మె చాలా ఉధృతంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ అన్ని పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏబిఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీటీబీఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది, బైక్ ర్యాలీ. ముఖ్యంగా మేము ఈ సమ్మెలో పాల్గొనడానికి ముఖ్య కారణం, బ్యాంక్ ఉద్యోగులమైనా కూడా మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తున్నామంటే ముఖ్య కారణం ఈ 4 లేబర్ కోడ్లు. ఈ 4 లేబర్ కోడ్ని వెంటనే రద్దు చేయాలి. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో ప్రభుత్వం ప్రజలకి వివరించాలి. అది ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి ఈ రోజున ఈ ట్రేడ్ యూనియన్లందరూ కలిసి ఈ యొక్క 4 లేబర్ కోడ్ల వల్ల కలిగే నష్టాలని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సమ్మె మొదలుపెట్టడం జరిగింది. ఈ సమ్మె ఇక్కడితో ఆగదండి, ఫ్యూచర్లో చాలా జరుగుతాయి.